అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో షాక్లో ఉన్న కేసీఆర్ లోక్సభ ఎన్నికల్లో కొత్త ప్లాన్ వేస్తున్నారు. పొత్తుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు బీఆర్ఎస్ నేతలు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో కేటీఆర్, హరీష్ రావు చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతుంది. సో ఓవరాల్గా పొత్తు గనక పెట్టుకుంటే నాగర్ కర్నూలు టికెట్ ఇస్తామంటూ ఆఫర్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే మాయావతితో మాట్లాడి చెబుతానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా కొత్త ఎత్తులు ఎలా ఉన్నాయి, ఎత్తుల పొత్తుల విలీనమా, ఈ రాజకీయంగా ఈ పరిణామాన్ని ఎలా విశ్లేషించాలి, ఇలా పూర్తిస్థాయి సమాచారం అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, ఈ సంఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి? ఏమన్నారు? శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత అటు బీఆర్ఎస్ను వరుసగా నాయకులు పెడుతూ ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో అటు పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తమవుతున్న వేళ అటు సిట్టింగ్ ఎంపీలు కూడా పార్టీని వీడటం, అటు బీఆర్ఎస్ పార్టీ కొంత ఉక్కిరిబిక్కిరి పరిస్థితి ఎదురవుతుంది. సొంత నేతలు కూడా ఎదురు తిరుగుతున్నారు. పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వాళ్ళందరూ కూడా బయటపడుతున్నారు పార్టీ నుంచి. ఇదంతా కూడా కొంత నష్టం చేకూర్చే అంశంగానే కేసీఆర్ భావిస్తున్నారు. మొత్తం ఎన్నికల్లో మనం చూసినట్లయితే శాసనసభ ఎన్నికల్లో సింహం సింగిల్గా వస్తుందంటూ ఆయన ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఆయన ఎన్నికల రంగంలో దిగారు. కానీ అక్కడ అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. దాంతో ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితం అవుతాయంటూ ఇప్పటికే పలు సర్వేలన్నీ కూడా వెల్లడించిన నేపథ్యంలో కనీసం పరువు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 3 నియోజకవర్గాలకు సంబంధించి, పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు కూడా తాము పోటీకి విముఖత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఎలాగైనా సరే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అటు కొద్దిపాటి ఓట్లు సంపాదించుకోవాలన్న కృతనిశ్చయంతో అటు బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఈ నేపథ్యంలోనే మొన్న బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ అగ్రనేతలతో చర్చించడానికి కేసీఆర్ ఢిల్లీ వెళ్తారంటూ కూడా అటు కొన్ని లీకులు ఇచ్చారు. కానీ అక్కడ ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దల నుంచి ఎటువంటి సుముఖత వ్యక్తం చేయలేదు బీఆర్ఎస్ పార్టీతో పొత్తుకు. దాంతో ఆగిపోయారు. ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అటు బీఎస్పీకి కొంతవరకు దళితుల్లో కొంత బీఎస్పీ వైపు చూస్తున్న నేపథ్యంలో బీఎస్పీతో కనుక పొత్తు పెట్టుకున్నట్లయితే కొంతవరకు కలిసి వచ్చే అంశంగా అటు బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఇందుకే అటు బీఎస్పీ అధ్యక్షుడిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఐపీఎస్ అధికారితో అటు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా చర్చలు జరిపారు. కొద్దిసేపటి క్రితమే అటు ఆర్ఎస్ ప్రవీణ్ పవన్ ఒక్కసారి గతంలోకి వెళ్తే కేసీఆర్ పరిపాలన బాగోలేదని, కేసీఆర్ విధానాలు బాగోలేదని వీఆర్ఎస్ ప్రకటించి బయటకు వచ్చి రాజకీయ నాయకుడిగా మారినటువంటి ప్రవీణ్ కుమార్ ఈరోజు వెళ్ళే అవకాశాలు పూర్తిగా ఉన్నాయా? ఒకరు వెళ్తే ఎలాంటి సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఒక మార్పు కోసమే తాను ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నానంటూ ఆయన సమర్థించుకునే అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే ఆయన పూర్తిగా పార్టీని విలీనం చేసి ఆయనే బీఆర్ఎస్లో చేరతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ ప్రచారాన్ని ఖండించారు. ఇవన్నీ కూడా వదంతులేనంటూ చెప్పారు. కానీ చూసినట్లయితే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఎస్పీ శ్రేణులన్నీ రాబోయే ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు వాళ్ళందరూ కూడా మద్దతు తెలిపారు. అందుకు ప్రతిగా తనకు ఎక్కడైనా ఎస్సీ నియోజకవర్గం నుంచి తానుకు పోటీ చేసే అవకాశం కల్పించాలంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన ఒక ప్రతిపాదన చేసినట్లుగా సమాచారం అందుతుంది. అయితే నాగర్ కర్నూల్ ఎస్సీ నియోజకవర్గం, అక్కడి నుంచి పోతుగంటి రాములు ఆయన ఎంపీగా ఉన్నారు. ఇటీవల ఆయన బీజేపీలో చేరారు. బీజేపీ ఆ స్థానాన్ని ఆయన కుమారుడికి కేటాయించింది. అక్కడ బీజేపీలో గతంలో పోటీ చేసిన బంగారు శృతి ఆమె కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిసిన నేపథ్యంలో నాగర్ కర్నూల్ సీటును నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను రంగంలోకి దించడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది అనే వార్తలు అయితే వినపడుతున్నాయి. అయితే పొత్తుపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. పొత్తులో భాగంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక్కడికే అక్కడ సీటు కేటాయిస్తారా, లేకుంటే మరేదైనా సీటు కేటాయించి మిగతా అన్ని నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పోటీ చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. కానీ గత ఎన్నికల్లో చూసినట్లయితే ఎవరితో కూడా పొత్తు పెట్టుకోవడానికి అటు బీఆర్ఎస్ సిద్ధంగా లేదు. మన తెలంగాణ ప్రజల అండదండలు మొత్తం పూర్తిగా మాకే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నేతగా కేసీఆర్ను ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారు, ఏకపక్షంగా ఓట్లు పడతాయంటూ వాళ్ళు భావించారు. సింహం సింగిల్గా వస్తుందంటూ వ్యాఖ్యానించారు. అదే స్థాయిలో అటు బీఆర్ఎస్ కూడా బీఎస్పీ అధినేత
అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా సంచలన వ్యాఖ్యలు బీఆర్ఎస్ ప్రభుత్వం పైన బీఆర్ఎస్ అధినేత పైన కూడా చేశారు. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడాన్ని ఏ రకంగా సమర్థించుకుంటాయి రెండు రాజకీయ పక్షాలు అనేది కూడా వేచి చూడాలి. ప్రస్తుతం అయితే కేసీఆర్తో నందినగర్ నివాసంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు ఇతర బీఎస్పీ నేతలందరూ కూడా భేటీ అయ్యారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, బీఆర్ఎస్ కనుక పొత్తుకు అంగీకరించినట్లయితే నాగర్ కర్నూలు నుంచి పోటీ చేయడమా లేకుంటే వరంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడమా అనే దానిపైన కొంత మలగుల్లాలు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదో ఒక ఎస్సీ నియోజకవర్గం నుంచి అటు వరంగల్ లేకుంటే నాగర్ కర్నూలు నుంచి పోటీ చేయడానికైతే అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఆర్ఎస్ కుమార్ సొంత జిల్లా మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కావడంతో అక్కడి నుంచి పోటీ చేసినట్లయితే కొంత సానుకూల పరిస్థితులు ఉంటాయి కాబట్టి నాగర్ కర్నూలు నుంచే పోటీ చేయడానికి ఆయన నిర్ణయించుకున్నారు. అందుకు తనకు మద్దతు తెలిపితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఎస్పీ క్యాడర్ అంతా కూడా బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చేలాగా ఇరువురి మధ్య చర్చలు జరుగుతున్నట్లుగా సమాచారం. ఈ చర్చలు పూర్తయిన తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎంఎన్ఆర్. రైట్, థ్యాంక్ యూ పవన్.